పరిస్థితుల్ని బట్టి సర్ది చెప్పుకుంటూ చక్కబెట్టుకుంటూ వెళ్ళడమే తప్ప చేయగలిగిందేమీ లేదుగా. అవన్నీ సర్లేండి, ముందు మీరు భోజనం చేయండి. అన్నం మన కోసం ఎదురు చూడకూడదండి. తీసుకోండి. వద్దులే. ఇదిగో ఇలా చేస్తేనే నాకు కోపం వస్తుంది. తీసుకోండి. సరే, నా కొడుకుదే తప్పు, మీ కూతురే కరెక్టు, సరేనా? నాకే కూతురు కాదు, నీకు కూతురే. అవునవును, పేగు తెంచుకుని కన్నాను కదా మరి. సరే, మీరు భోంచేస్తూ ఉండండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. అలాగే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏంటి అల్లుడు, రోజు ఈ టైంకంతా పడుకునేవాడివి, ఇవాళేంటి ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నావు? విష్ణుగాడు అన్న మాటలకి లలిత అత్తయ్య బాగా బాధపడింది మావా. అత్తయ్య కంటే వేద ఇంకా హర్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ బాధ అత్త కోసమా మరదల కోసమా? అంటే అంత ఫీల్ అయ్యేవాడివి వెళ్ళి వేదాన్ని ఓదార్చొచ్చు కదా అంటున్నాను. వెళ్ళాను మావా, కానీ నా మాట వినకుండా మొహం మీద తలుపులేసేసింది. ఓహో, పొగరు కదా, బాధ అనుకోవచ్చు కదా. తను మొహం మీద తలుపేసేస్తే నాకు బాధ అనిపించదా? అరే, మీ ఇద్దరి మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ సీక్వెన్సు మీకు ఊహ వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడేమైనా కొత్తగా గొడవ పడుతున్నారా ఇద్దరూను బాధపడ్డానికి? ఏదో కోపంలో అలా చేసుంటుందిలేరా. తెల్లారితే మళ్ళీ తనే మామూలు అయిపోద్ది. పడుకో, నాకు నిద్ర బాగా వస్తుంది. పడుకో. ఏంటి మావా? ఏమైందిరా? ఈసారి లాభం లేదు, గట్టిగా కొడితే అప్పుడు లెగుస్తాడు. మావా మావా మా పైకిలే మావా. ఏంటల్లుడు? ఇదిగో ఏంటిది? రాయి. అదే రాయితో ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నాను. నేను రాయితో కొట్టడం ఏంట్రా? నువ్వు కొట్టకపోతే రాయి చెట్టు మీద నుంచి పడిందా? అల్లు ఇట్రా, దగ్గరికి రా. ఆ రాళ్ళు చెట్ల మీద నుంచో ఆకాశం నుంచో పడట్లేదురా. మరెక్కడి నుంచి పడుతున్నాయి? గోడ చాటు నుంచి పడుతున్నాయి. అదిగోదిగో అక్కడ చూడు.
చూ. ఉండు మావా, ఇప్పుడే తన పని చెప్తా. అల్లుడు మెల్లగా. ఏంటి కనబడట్లేదు? లే, పైకి లే. ఏం చేస్తున్నావు ఇక్కడ? బావా, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాను అంతే. ఏంటి రాళ్లతో కొట్టా? అంటే ఇక్కడ పూలు దొరకలేదు బావా. కొట్టే. అయినా నేను ఇక్కడ ఏం చేస్తే నీకెందుకే? మరి నేను బాధపడితే నీకెందుకు? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను కాబట్టి, ఓదార్చడం నా బాధ్యత కాబట్టి వచ్చాను. ఓ అలాగే, నిన్ను బాధ పెట్టాను కాబట్టి, నిన్ను ఓదార్చడం నా బాధ్యత కాబట్టి నేను వచ్చాను. ఓ చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? ఇప్పటికైనా వచ్చాను, సంతోషించు. ఏమజ్జీ? కరెక్ట్ కరెక్ట్, అంతేనమ్మా. ఏంటంతే? ఏంటంతే? ఇంటికి వచ్చినప్పుడు మొహం మీద తలుపేసేయడాలు, ఇప్పుడు వచ్చి ఓదార్పు యాత్రలు చేయడాలు, ఇవి కరెక్ట్ అంటావా? చెప్పు, కరెక్ట్ అంటావా? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏ నేనేమైనా కావాలని చేశానా? అవును, కావాలని చేయలేదు కదా. ఆ, నువ్వేంటి రెండు వైపులా దరివేస్తున్నావు? అరే, మీరిద్దరూ ఈ టైంలో ఇక్కడ నుంచుని ఇలా గొడవాడుకుంటుంటే ఇంట్లో వాళ్ళకి వినపడిందనుకో, వచ్చి మన ముగ్గురిని దరివేస్తారు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఒక పక్కేమో వేద బాధపడుతుంటే నువ్వు బాధపడుతున్నావు. నిన్నేదో హర్ట్ చేశానని తను బాధపడుతుంది. సరే, వచ్చారు, కలుసుకున్నారు, సరదాగా మాట్లాడుకోకుండా ఈ గొడవలేంటి? ఆ విషయం తెలిస్తేగా ఈ మొద్దుకి. నీకు మాత్రం తెలుసు, మరి నీకు మాత్రం తెలుసా? ఎప్పుడు చూడు మొద్దేంటి కొడుతూనే మొద్దు? ఉంటావు నువ్వు. కొట్టానంటే అయ్యో పరమేశ్వరా, వీళ్ళిద్దరికీ పెళ్ళైతే రోజు ఇంట్లో జాగారమే అనుకుంటా. చూపించుకో. రేయ్, ఏంట్రా, నేను పడుకుంటాను, మీరు తిట్టుకుంటూ ఉండండి. మీ తిట్ల పురాణం అయిపోతే అప్పుడు నన్ను లేపండి. ఉంటాను. గుడ్ నైట్. అదిగా చెప్పేది నువ్వు. ఛీ! గుడ్ నైట్. ఒరే బబ్లు, త్వరగా కానివ్వరా, స్కూల్ కి టైం అవుతుంది. నువ్వు త్వరగా టిఫిన్ పెట్టమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. ఏంటే మొహం అలా పెట్టావు? టిఫిన్ నచ్చలేదా? లేదు, ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైపోయిందమ్మా, అది నచ్చట్లేదు. అవును, ఈ మధ్య అన్ని మర్చిపోతుంది. నేను కూడా నోటీస్ చేశాను. అబ్బా, ఏం మర్చిపోయానరా? ఉదయాన్ని నిన్ను నిద్ర లేపడం మర్చిపోయానా? స్కూల్ కి నిన్ను రెడీ చేయడం మర్చిపోయానా? వండి పెట్టడం మర్చిపోయానా? నిన్న నీకేం చెప్పానమ్మా? ఏం చెప్పావే? దీన్నే మతిమరుపు అంటారు. ఇవాళ కాలేజ్ ఫీ కట్టాలి, నాన్న డబ్బులు అడగమని చెప్పాను. అడిగావా అమ్మా? ఇప్పుడు అడిగేస్తాని, ఏముంది, రేపు కట్టిద్దాంలే. ఇవాళే లాస్ట్ డేట్. ఇవాళ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు, ఎగ్జామ్స్ రాయనివ్వరు. దానికి ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఎటు బయలుదేరుతున్నావు కదా? మీ నాన్నగారు బయటే ఉంటారు, వెళ్ళి అడుగు ఇస్తారు.
ఆయన బయట లేకపోతే? ఆ ఇంట్లో ఉంటారు కదా, పిలువు బయటికి. రారా ఏంటి? ఆయన ఒక్కడే ఉంటారా? ఆవిడ కూడా వస్తుంది కదా. ఆవిడొస్తే నీకేంటే? ఆవిడ ముందు నేను నాన్నగారిని డబ్బులు అడగాలి అంటే నాకు అదోలా ఉంటుందమ్మా. ఎందుకు? ఆవిడేమంటుంది నిన్ను? నోరు తెరిచి ఆవిడ ఏమీ అనదు, కాని ఆ చూపులే తట్టుకోలేము. ఆవిడ గారి సొమ్మేదో మనం దోచేసుకున్నట్టు చూస్తుంది. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అక్క. పెద్దమ్మ ఎప్పుడూ అలా అనుకోదు. కాలేజ్ ఫీజు కట్టాలని అడిగితే పెద్దమ్మాయి కట్టేస్తుంది. నువ్వు నోరు మూసుకోరా. ఎవరిని అడగాలరా డబ్బులు? ఆయన మన నాన్న కాబట్టి ఆయన్ని అడుగుతాను. ఆవిడ్ని అడగాల్సిన అవసరం నాకేంటి? అలాంటి పరిస్థితే వస్తే కాలేజే మానేస్తాను. వాడేదో అంటే ఎందుకంత సీరియస్ అయిపోతావు? లేకపోతే ఏంటమ్మా, ఆవిడ దగ్గరికెళ్ళి అమ్మా నేను కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, మాకు దిక్కు లేదు అని అడుక్కోమంటావా? వద్దులేవే, నేనే అడుగుతాను. నువ్వు తిను. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగనుగా ఓహో ఏంటత్తమ్మా ఆ? ఖాళీగా ఉన్నట్టున్నావు? అవునల్లుడు, నువ్వు వస్తే ఒక ఆట ఆడుకుందామని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఆట నీతోనా? మొన్నేదో నోరు స్లిప్ అయ్యానందుకు ఉంగరం నొక్కేశావు. ఇదిగో నీ రిస్కులు నేను చేయలేను. అత్తమ్మా ఈ నెల లెక్క అనుకుంటా చెల్లె మాకు కరెక్ట్గా లెక్క పెడుతుంది. అన్నపూర్ణ, ఏంటత్తయ్య గారు? ఇంట్లో ఎండిమిరపకాయలు కళ్ళుప్పు ఉన్నాయా? ఉన్నాయే. దేనికి? ఆ తర్వాత చెప్తాలే. నాకు అర్థమైందిలేండి. నా దిష్టి తగులుతుందనగా. అవును. అంజీ, ఆ, ఏంటోదినా? ఇదిగో, ఇవేమో సరుకులకి ఇవ్వాల్సిన డబ్బులు, ఇవేమో మనం కొరలవాడికి పంపించాలి కదా, వాళ్ళ డబ్బులు. అలాగే వదినా. చెల్లెమ్మా ఏంటమ్మా నువ్వు? ఏమైందన్నయ్యా? అంజిగారు ఒక్కడే అన్ని పనులు చేయాలా? సరుకులు వాడే తేవాలి, సర్వీసు వాడే చేయాలి, డ్రైవింగ్ కూడా వాడే చేయాలి. ఇది కూడా వాడేనా? ఏ ఇంట్లో నేను లేనా? ఈ లెక్కల పనిచేది నాకు అప్పచెప్పచ్చదా? నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఎవరికి ఇవ్వాలి చెప్పు, టకటకట కట్టేసి వచ్చేతను. ఆ డబ్బులు నీ చేతిలో పెడితే ఏ చెట్టు కింద ఎవరికి కట్టేస్తావో మాకు తెలుసులే, అందుకే ఇవ్వట్లేదు. కరెక్ట్ గా చెప్పారండి. తమరు ఆపండి. ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా డైలాగ్ వేసేద్దాం చూస్తూ ఉంటాం. యువతలు ఖాళీగా ఉన్నాం, వాడుకోండి అని చెప్తున్నాం. అంజీ, ఈ బ్యాలెన్స్ ₹1,00,000 తీసుకెళ్లి బ్యాంకులో వేసాయి. అలాగే వదినా. గుడ్ మార్నింగ్ అల్లుడు, కాలేజీగా? అమ్మా, ఇవాళ కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పాను కదా. అవును అన్నావు కదా. ఎంత? 50,000 అమ్మా. అంజీ, 50,000 వాడికివ్వు. అడిగింది నిన్ను కదమ్మా, తనతో ఇప్పిస్తావేంటి? నీ చేతులతో ఇవ్వచ్చు కదా. వాడిస్తే ఏమైందిరా? ఆహా, అంటే ఎగ్జామ్ ఫీజు అంటున్నాడు కదా, అమ్మ చేతి ఇస్తే ఆశీర్వాదం ఉంటుందని సెంటిమెంట్. ఏమల్లుడు? అవునవును, సెంటిమెంట్. మీరే ఇవ్వండి వదినా. ఇదిగో తీసుకో. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం ఉండరా, ఒక్క నిమిషం ఆగు. అంజీ, ఆ డబ్బు కూడా ఇటివు. తీసుకోనా? ఇవెందుకమ్మా? కాలేజీకి వెళ్తున్నావు కదా, ఏదో చిల్లర ఖర్చులుకుంటుందని. నీకు అవసరం లేకపోతే
తర్వాత మనం చూసుకుందాం. తీసుకో. ఇవి ఖర్చులకు కాదన్నయ్య. నువ్వు ఫీజు కట్టాలి అంటే వేద కూడా కట్టాలి కదరా. తీసుకెళ్ళి దాని ఫీజు కూడా కట్టేసి. ఎలా కనపడుతున్నానమ్మా నీకు నేను? ఆవిడ గారి ఫీజు నువ్వు ఇవ్వడం ఏంటి, నేను కట్టడం ఏంటి? నేనేమైనా ఆవిడ అసిస్టెంట్నా? తన ఫీజు నేను కట్టట్లేదు, మీ నాన్నగారు కడుతున్నారు. అది ఆయన బాధ్యత కదా. ఆయన బాధ్యత నాదే కదా. నేను చెప్తున్నానుగా, తీసుకెళ్ళు. అది కాదమ్మా. ఏమైంది? అబే ఏం లేదండి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. వెళ్ళు. ఏంటన్నపూర్ణ, ఏమైంది? అంటే అది ఇవాళ కాలేజీ ఫీజు కట్టాలన్నాడండి. వేదకు కూడా కట్టాలి కదా అని చెప్పి ఇచ్చి పంపించాను. ఆహా, నిన్న లలిత అన్నట్టు గుర్తు. నేను మర్చిపోయాను అన్నపూర్ణ. బావా, నువ్వు మర్చిపోయినా నీ బాధ్యతల్ని చెల్లెం మర్చిపోదాం. మీరండి, టిఫిన్ చేద్దరు గాని. ఉమ్. వెళ్ళొస్తాను. అలాగే. ఏంట్రా తింటావా? ఆహా, ఇప్పుడే టిఫిన్ చేసా. హాఫ్ టికెట్ రెడీ అయిపోయింది, ఫుల్ టికెట్ ఇంకా రాలేదేంటి? ఏరా, స్కూల్కి వెళ్తున్నావా? నేను ఇక్కడుంటే అటు చూసి మాట్లాడతావేంటి? అంటే స్కూల్కి వెళ్తున్నారా అని. లేదు, పక్కూర్లో జాతర ఉంటే బొమ్మలు కొనుక్కుందామని వెళ్తున్నా. నీకు కూడా కావాలంటే చెప్పు, తీసుకొస్తా. ఆపరా, నువ్వు రెడీ అయిపోయావు, మరి మీ అక్క ఏం చేస్తుందిరా లోపల? మూతి తిప్పుకుంటుంది. ఎందుకు? ఎందుకంటే మూతుంది కాబట్టి తిప్పుకుంటుంది. ఇంత లేవు నువ్వు. అల్లుడు, మా ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా, బాగా చదువుకోండి అని చెప్తున్నా. ఎరా బాబులు, చెప్పు. కాదు, మా అక్క ఇంకా రాలేదేంటని బావ అడుగుతున్నాడు. ఇంత లేవు నువ్వు. అడగడాలు మానేసి చెప్పడాలు అలవాటు చేసుకోరా. నీ మనసులో ఉన్న మాట వేదాతో ఇంకెప్పుడు చెప్తావురా? దీనికైనా టైం రావాలి కదా మావా. టైం రావాలనుకుంటే టైం రాదు, ఏజ్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు నా పక్కన కూర్చుని చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోయానురా రామా, స్టెప్ వేయాల్సిన టైంలో స్టెప్ వేయలేకపోయానురా రామా అని చక్క భజన చేసుకోవాలి. ఊరుకోరా. అక్క, టైం అవుతుంది. వస్తున్నాన్రా. ఇటివమ్మా, పారేస్తాను. ఇది పారేయడానికి కాదు, పడేయడానికి వాడుతున్నాను, చూడు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. చెప్పింది గుర్తుందిగా, పంపించు.
ఆ, ఆ, మ్మ్. ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువాగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది అందుకే ఈ మౌనమే భాష అయినది ఒరేయ్, మీ పెద్దత్రా ఒరేయ్, మీ పెద్దత్రా బాలు ఏమైందిరా? ఏం లేదు అత్తయ్య, వేద పడిపోతుంటే పట్టుకున్నాను. అందుకే కళ్ళు నేల మీద ఉండాలి అనేది. ఇక్కడెవరూ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడవట్లేదు. నేను నీకేం చెప్పలేదు. ఆ కానీ నేను మీకే చెప్తున్నా. పొగరు. బాలు మావి పిలుస్తున్నారు, నువ్వు లోపలికి రా. సరే సరే. అవసరమా నాకు ఇదంతా? ఆవిడతో మాటలు అనిపించుకునేలా చేసావు. నేనేం చేశానే? నన్నెందుకు పట్టుకున్నావు? పట్టుకోపోతే నడుం విరిగిపోయేది. నా నడుం విరిగితే నీకేంటి? అలా అంటావేంటమ్మా? నీ నడుం విరిగితే వాడికే కదా ప్రాబ్లం. ఏంటి